మేడం మీరు ఒకవైపునేమో బహుభాషా కోవిదురాలు. అంటే మీకు 4 భాషలు నేర్చుకున్నారు. తమిళనాడులో ఉన్నారు కాబట్టి తమిళం వచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడతారు. మరోవైపున సంగీతంలో నాలెడ్జ్, పీహెచ్‌డీ కూడా సినీ సంగీతం మీద చేశారు. ఇంకోవైపునేమో ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యాతగా, ఆల్ ఇండియా రేడియోలో, ఎఫ్ఎం రేడియోలో ఇంటర్వ్యూస్ చేయడం అది. ఇంకోవైపునేమో వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు అది ఎదిగారు. ఇన్ని బిజీ షెడ్యూల్‌లో రాజకీయాల్లో రావాలని ఎలా అనిపించింది మేడం? రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అసలు? ఇన్ని ఉన్నాయి కాబట్టే రాజకీయాల్లో రావాలనిపించింది. ఎందుకంటే ఒక ఇన్వైట్ వచ్చింది. యాక్చువల్గా మా కుటుంబం నేపథ్యం ఏమీ రాజకీయ నేపథ్యం కాదు. కానీ ఎప్పుడైతే నేను మాట్లాడడం అది కొన్ని ప్రోగ్రామ్స్లో వచ్చిందో ఒక హై ఇన్వైట్. మామూలుగా రాజకీయ పార్టీల నుంచి వచ్చినప్పుడు అప్పటి వరకు అసలు రాజకీయ ఒక ఆలోచనే నాకు లేదు, ఉండేది కాదు. తర్వాత ఒక రోజు అనిపించింది, మా వారు నాతో, ఆనంద్ గారు నాతో మాట్లాడి డిస్కస్ చేసినప్పుడు, నువ్వు ఇన్ని రంగాల్లో ఉన్నావు, రాజకీయ రంగంలో కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక యువతని ఇప్పుడు రాజకీయంలోకి ప్రోత్సహించే ఒక నేపథ్యం కూడా ఉంది. ఏం జరుగుతుంది మన దేశంలో అన్న వివరాలు మనకు తెలవాలి అంటే నువ్వు వెళ్ళొచ్చు కదా, నీకు మంచి ఇన్వైట్స్ వస్తున్నాయి కదా అన్నప్పుడు నేను అన్నాను, దానికి అదేం చిన్న విషయం కాదు, చాలా సపోర్ట్ ఫ్యామిలీ నుంచి కావాలి. అంతేకాకుండా అంత అంగబలం, ఆర్థిక బలం, సమయం ఇవ్వాలి, ఇలా చాలా ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా నేను ఉంటాను కదా, నేను ఇస్తాను, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఎప్పుడైతే శ్రీమతి ఆంధ్రప్రదేశ్లో నేను అంత 10,000 మంది మహిళల్లో నేను ఫస్ట్ వచ్చానో, అదే కాకుండా నా ఇంటర్వ్యూస్ కానీ నేను ఈ ఆల్ ఇండియా రేడియో మాధ్యమంగా అండ్ బయట కూడా ఎమినెంట్ పర్సనాలిటీస్ చాలామందితో నేను లైవ్లో ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేశానో, సో ఏదైనా నేను మాట్లాడడానికి ఎలా మాట్లాడాలి ఏంటి ఆ ధైర్యం కానీ అది నేను మేనేజ్ చేయగలను అని మా వారికి అనిపించిందేమో. ఉంటే బాగుంటుంది అని అన్నారు. వారికి కూడా ఇంట్రెస్ట్ ఉంది, కానీ వారు బిజినెస్ స్కెడ్యూల్స్ అంతా దానికి దోహదపడవు. బట్ నేను వెళ్తే బాగుంటుంది అని, పర్వాలేదు నువ్వు వెళ్ళు, అందులోనూ ఏది చేస్తే బాగుంటుంది, ఎందులోకి వెళ్ళాలి అన్నప్పుడు కరెక్ట్గా అప్పుడే మోదీ గారి ఎంట్రీ, వారి యొక్క ఇది చెప్పడం కొంత నాకు కూడా కొంత సిద్ధాంతపరంగా నచ్చి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అంటే మిగతా పార్టీ నుంచి కూడా ఆహ్వానాలు ఏమైనా వచ్చాయి మేడం మీకు? వచ్చాయండి. అంతకుముందు నాకు కాంగ్రెస్ అండ్ ప్రజారాజ్యం ఆ పార్టీ నుంచి ఇవన్నీ కూడా వచ్చాయి. కానీ నేను రాజకీయంగా నేను ఎందులోనూ జాయిన్ అవ్వలేదు, నేను తిరస్కరించాను. ఎందుకంటే నేను కల్చరల్గా నేను కొన్ని ప్రోగ్రామ్స్ ఉండేవి, జస్ట్ అలా కోఆర్డినేషన్ అంతే తప్ప రాజకీయ ప్రవేశం నా మొట్టమొదటిది భారతీయ జనతా పార్టీలోనే. నేను భారతీయ జనతా పార్టీలోనే మీ ప్రస్థానం కొనసాగుతుంది, అందులోనే రాజకీయమైన అడుగులు వేశారు. అంటే మోదీ గారు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చేరారా మేడం, లేకపోతే ఆయన ప్రధానమంత్రి అయ్యే ముందు మీరు ఇందులో చేరారా? 2014 అసలు అంటే ఎలక్షన్ బిఫోర్. దేశవ్యాప్తంగా అప్పుడే విభజిత ఆంధ్రప్రదేశ్, ఇక్కడ రాష్ట్రం విడిపోయిన పరిస్థితి. దేశం కూడా 10 ఏళ్ల పాటు యూపీఏ గవర్నమెంట్ పాలన. ఆ నేపథ్యంలో ఎందుకు మీరు భారతీయ జనతా పార్టీని చూజ్ చేసుకున్నారంటే ఏం చెప్తారు మేడం? అసలు నాకు సిద్ధాంతం నచ్చింది, అంతే, దట్స్ ఇట్. అంటే ఒక దేశం పట్ల ఒక బాధ్యత, దేశాన్ని ముందుకు నడపాలి అన్న ఒక ఆకాంక్ష, మన దేశమే ప్రధానంగా ఉండాలి నా ఎజెండాలో, అంటే నేషన్ ఫస్ట్ అన్న ఒక నినాదం ఏదైతే ఉందో అది నచ్చి నాకు ఇందులో జాయిన్ అయ్యాను, అంతే. మీరు 2014లో చేరారు. 2019 వచ్చే సమయానికి విశాఖ నుంచి పోటీ చేసినట్టున్నారు తూర్పు నియోజకవర్గం, భారతీయ జనతా పార్టీ. 2019లో ఓడిపోవడం ఎలా అనిపించింది మేడం? ఫస్ట్ ఫెయిల్యూర్ నాకు తెలిసి అనుకుంటా, మీరు రాజకీయాల్లోనే ఫస్ట్ ఫెయిల్యూర్, మిగతా దాంట్లో మీరు సక్సెస్ అయినా రాజకీయాల్లో ఫస్ట్ ఫెయిల్యూర్ ఎలా అనిపించింది? ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఫర్ మీ. నాకు అదొక రకంగా ఒక గ్రాండ్ సక్సెస్ యాజ్ ఫార్ యాజ్ మై కెరియర్ ఈజ్ కన్సర్న్ ఇన్ బీజేపీ. ఎందుకంటే నేను జాయిన్ అయిన 2-3 ఏళ్లకి నేను స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా నన్ను పార్టీ గుర్తించి నన్ను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళడం. అంటే అప్పటికే నేను ఏ విధంగా మాట్లాడతాను, ఏ విధంగా ప్రజెంట్ చేయగలను, ఏ విధంగా విషయావగాహన ఉంది, ప్రతి విషయం గురించి చెప్పడం కూడా, ఇప్పుడు మాట్లాడడం, ప్రజెంట్ చేయడం కూడా ఇంపార్టెంటే. కాబట్టి అది గుర్తించి ఎప్పుడైతే ఇచ్చారో, ఆ తర్వాత 2019లో ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా 15 రోజులు ఉంటుందండి, అంతే, జస్ట్ 20 days కూడా లేదు. అప్పుడు నాకు సుహాసిని గారు మీరు ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలి అన్నప్పుడు నాకు అసలు 2 weeks కూడా టైం లేదండి. నేను ఏ విధంగా నేను ఇప్పుడు అసలు నేను ఆ బాధ్యత నేను నిర్వర్తించలేమోనేమో, నేను చేయలేనేమో అని జరిగినప్పుడు లేదమ్మా అది సరే అయితే అని అన్నారు. మళ్ళీ అన్నారు, లేదమ్మా మీరు చెయ్యాలి, ఎందుకంటే 7 నియోజకవర్గాల్లో కూడా
ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఉండాలి, మహిళ ఉండాలి, దానికి మీరుంటే బాగుంటుంది. నేను అసలు ఇప్పుడు వాతావరణం కూడా గెలిచే పరిస్థితి ఏమీ లేదు, అందులో నాకు అసలు ఎలక్షన్ ఇంజనీరింగే తెలీదు అన్నప్పుడు మీరు ఉంటే బాగుంటుంది అని మా సూచనమ్మ. అదొక డిఫరెంట్ ప్లాట్ఫామ్ అవుతుందేమో మీకు అన్నట్టుగా అన్నప్పుడు నేను మళ్ళీ మా వారు నేను డిస్కషన్, ఎమ్మెల్యే అన్నదే చిన్న విషయం కాదు, కోట్లల్లో ఖర్చు, పైగా ఇక్కడ రిజల్ట్ అంత నాకు ముందు నుంచి నేను ప్రచారంలో లేను, నేను ఆ ఉద్దేశంలో లేను. అంటే సడన్గా నాకు ఆ నియోజకవర్గం నుంచి చేయమని చెప్పారు. బట్ అది ట్రై చేయడం, నాకు ఆ ట్రావెల్ అండి ఆ 15 రోజుల్లో కూడా అసలు ప్రతి విషయం గురించి నేను మాట్లాడడం, ఎంత మీడియాతో నేను అడ్రస్ చేయడం, ఆ నియోజకవర్గంలో ఈ డిస్ట్రిక్ట్లో ఈ మొత్తం ఈ విశాఖపట్నం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వాటిపైన నాకు ఒక అవగాహన ఇంకొంత మెరుగుపడి అందరితో నేను మాట్లాడినప్పుడు ఇట్స్ అ వెరీ గుడ్ ట్రావెల్. ఇదే కాకుండా అప్పుడు చాలామంది సెంట్రల్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్ రావడం, నేను వాళ్ళతో ర్యాలీలో పాల్గొనడం, అసలు ప్రజల్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, వాళ్ళకి ఏం చెప్పాలి, ఎలా మనం వాళ్ళ దగ్గరికి, అందులో ప్రతి ఇంటింటికి వెళ్ళడం, చిన్న చిన్న గుడిసెల్లో కూడా వెళ్ళి వచ్చాయి మేడం అప్పుడు అందరికీ ఎలా వచ్చాయో అలాగే వచ్చాయి. మనకి పెద్దగా ఏమీ అంటే వెరీ యావరేజ్, అన్ని నియోజకవర్గాలకి ఎలా వచ్చాయో మొత్తం ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి అలాగే వచ్చింది నాకు కూడా. కానీ ఖర్చు ఎక్కువైంది, కానీ ఎక్స్పీరియన్స్ అది. ఎందుకంటే 2014లో ఎన్డీఏలోకి చంద్రబాబు నాయుడు చేరడం, చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఎన్డీఏగా పోటీ చేయడం బీజేపీ. అవును, అప్పట్లో బీజేపీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయింది. మాణిక్యాలరావు గారు అవును మినిస్టర్గా అవకాశం దక్కింది. అప్పుడు విష్ణుకుమార్ రాజు గారు, ఇదే విష్ణుకుమార్ రాజు గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పుడు ఆయన శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. ఆకుల వీర్రాజు గారు ఒక ఎమ్మెల్యేగా నెగ్గారు, మొత్తం 4 నెగ్గినట్టున్నారు అప్పుడు. అందులో 2 అవకాశం దక్కింది. అప్పుడు 14 నుంచి 18 వరకు కలిసి ఉన్న చంద్రబాబు నాయుడు గారు తర్వాత బయటకు వచ్చారు హఠాత్తుగా ఎన్డీఏ నుంచి. ఆ సమయంలో మీరు ఎన్నికల సమయంలో ఎటువంటి ఫేస్ చేయాల్సి వచ్చింది మేడం? అంటే మీరు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని విమర్శించాల్సిన పరిస్థితి, ఇంకోవైపు నుంచి కాంగ్రెస్ అనేది నామరూపాలు లేకుండా పోయిన పరిస్థితి, అప్పుడు ఆ పోటీ చేసిన కాంగ్రెస్ని విమర్శించాలి, మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర తర్వాత కొంచెం పుంజుకుంది వైఎస్ఆర్సీపీ అప్పుడు. సో 4 పార్టీల మధ్యలో మీరు 3 పార్టీల మధ్యలో అంటే మీరు 4వ పార్టీగా అందులో దిగడం, ఎటువంటి ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుంది మేడం ఆ ఎలక్షన్ క్యాంపెయిన్? అది ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి చేసిన సేవల గురించి బై 1 పాయింట్ అజెండా. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి మొదటి నుంచి ఏం చేస్తూ వచ్చింది, ఏం చేసింది, అంతవరకే పరిధి. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా యాడ్ అయింది, తర్వాత ఏ విధంగా దూరం అయింది, తెలుగుదేశంతో ఉన్నప్పుడు, కూటమిలో ఉన్నప్పుడు మేము ఏమేం చేసాము ఆంధ్రప్రదేశ్కి, తర్వాత ఎందుకు వాళ్ళు విడిపోయారు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏ ఏ విలువలతో ముందుకు వెళ్ళింది, ఇవన్నీ కూడా విషయాలు చెప్పుకుంటూ వచ్చాం మనం ప్రజల ముందుకు. అంతే తప్ప ఎన్ని పార్టీలు ఉంటేనేంటండి. భారతీయ జనతా పార్టీ తరఫున నేను రంగంలోకి దిగినప్పుడు నా పార్టీ ఎజెండా ఏంటి, నా పార్టీ ఏం చేస్తోంది, ఏం చేయబోతోంది, ప్రజలకు ఏం చేద్దామని మేము ముందుకు వచ్చాము అన్నది మనం క్లియర్గా నేను ప్రజల ముందుకు వెళ్ళాను.